ఇలా ముఖ్యమంత్రి గారి రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు ఏజెంట్లు ఇలా తిరుగుతా ఉన్నారు. మేము 22A దీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A దీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్న అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాటం 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. ఒక ఫోన్ చేస్తే మీ కృష్ణారావు గారు మీ కాలనీకి వస్తాడు. ఒక్క ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. ఈ బ్రోకర్లను, పైరవికారులను మీరు ఆశ్రయించొద్దు అని చెప్పి కూడా మేము మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా ఈ పొంగులేటి వెనకటోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు. పోయిన దీపావళి అప్పుడు, ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే, అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటును రేవంత్ రెడ్డి. మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు. రియల్ ఎస్టేట్లో 6 తేరినా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. నాదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు రేవంత్ రెడ్డి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తెలిస్తే ఎవడన్నా ప్రజలను ఇబ్బంది పెట్టారా? నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఇలా మీరందరూ కూడా చాలా మంది పెద్దలు ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. నేను మొదట్లోనే చెప్పాను, కేసీఆర్ గారి పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన మొత్తం భూముల చుట్టూ. ఏదంటారు చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అది ఏది విడిచిపెడతలేడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీలకు భూములు ఇవ్వాలి కానీ భూములు లాక్కుంటారా? HCU భూములని 400 ఎకరాలను అమ్మకానికి పెట్టినాడు. అమ్మకం కుదరకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ HCU యూనివర్సిటీ భూముల మీద అప్పులు తెచ్చినాడు. ఇలా HCU భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదబెట్టినాడు. 10,000 కోట్ల అప్పు తెచ్చిండు సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద. ఇదే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో 9,000 ఎకరాల భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదబెట్టి బ్రోకర్లకు 700 కోట్ల రూపాయలు లంచమిచ్చి 10,000 కోట్ల రూపాయలు రంగారెడ్డి మేడ్చల్ భూములను HMDAలో భాగంగా కుదబెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. అంటే రంగారెడ్డి మేడ్చల్లో 9,000 ఎకరాలు కుదబెట్టిండు, సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు కుదబెట్టిండు, 20,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. భూములు అమ్ముడు, భూములు కుదబెట్టుడు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాల భూమి లాక్కున్నాడు. ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాల భూమి లాక్కున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలు 59 పాలిటెక్నిక్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటే ఆ ఆస్తులను కూడా ఇప్పుడు బ్యాంకుల్లో కుదబెట్టి దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి కట్టబెట్టి ఆ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఇచ్చిపెట్టలేడు.
యూనివర్సిటీ భూములు వదలడు, కాలేజీల భూములు వదలడు, చివరికి ప్రజల భూములు వదలడు, ప్రభుత్వ భూములు వదలడు, కూకట్పల్లి హౌసింగ్ భూములు వదలడు. పొద్దున్నేస్తే భూముల చుట్టే తిరుగుతా ఉన్నారు. ఇది ఇలా ఆలోచించాలి, ఎటువైపు పోతుంది ఈ రాష్ట్రం. ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినకుండా ఇలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.